హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్. ఏ ఏ క్షేత్రాలలో మనం అడుగు పెడితే ముక్తి కలుగుతుందో అటువంటి ఆధ్యాత్మిక ముక్తి ప్రదేశాలు మన భారతదేశంలో 7 నగరాల్లో ఉన్నాయి. అయోధ్య, మధుర, హరిద్వార్, ఉజ్జయిని, కాశీ, కాంచీపురం, ద్వారకా. వీటిని సప్తముక్తి పురాలు అంటారు. వీటిల్లో రెండవది మధుర. ఈ నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మధుర శ్రీకృష్ణుడు జన్మించిన జన్మస్థానం. ఇక మూడవది హరిద్వార్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను చార్ధామ్గా పిలుస్తారు. ఆ చార్ధామ్కు వెళ్లే ప్రవేశ మార్గమే హరిద్వార్. దానిని శైవులు హరద్వార్ గాను, వైష్ణవులు హరిద్వార్ గాను పిలుస్తారు. ఇక నాలుగవది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాశీనగరం. సాక్షాత్తు పరమేశ్వరుడు నివాసం ఉండే చోటు. కాశీలో మరణిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని నమ్మబడే క్షేత్రం. ఇక ఐదవది తమిళనాడులో ఉన్న కాంచీపురం. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక సప్తముక్తి క్షేత్రం. శివుడు, విష్ణువు, కామాక్షి అమ్మవారు కొలువైన శక్తి క్షేత్రం. ఇక ఆరవది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన మహంకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయినిలోనే ఉంది. ఆ నగరానికి ఉన్న పురాణ పేరు అవంతికా నగరం. ఇక ఏడవది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నగరం. శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో ఒకటి. కృష్ణ పరమాత్ముని పాదస్పర్శతో పునీతమైన నేల అది. కృష్ణుని ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఇంకా ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్న విషయం. మోక్షప్రదాయకమైన ఈ 7 నగరాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తున్న అయోధ్య నగరం. శ్రీరాముడు ఇక్కడ జన్మించి కాలక్రమంలో తండ్రికిచ్చిన మాట కోసం అరణ్యవాసానికి వెళ్లి సీతాన్వేషణ, సుగ్రీవునితో స్నేహం, ఆంజనేయునితో అనుబంధం, రావణ సంహారం తర్వాత తిరిగి వచ్చి రామునిచే పరిపాలించబడిన నగరమే ఈ అయోధ్య. అటువంటి ఈ అయోధ్యలో ప్రధాన రామ మందిరం తర్వాత అంతటి ప్రాధాన్యత గల మరొక మందిరం హనుమాన్ గర్హి, ఆంజనేయుడు నివసించిన గృహం. దానిని హనుమాన్ గడి అని కూడా అంటారు. ఇప్పుడు ఆ హనుమాన్ గర్హిని దర్శించుకోబోతున్నాం. చాలా ఎత్తుగా కోటలా కనిపిస్తున్న ఆ భవంతిని కొంతమంది తెలియక అది ఒక ఇస్లాం కట్టడంగా భావించి అటువైపే వెళ్లరు. కానీ అది హిందూ మందిరమే. శ్రీరాముని రాజదర్బార్, శ్రీ రాజ్ద్వార్ మందిరం. 900 సంవత్సరాల పురాతన నిర్మాణం. అయోధ్యలోని దర్శన్ సింగ్ అనే రాజు చేత పునర్నిర్మించబడింది. కొన్ని శతాబ్దాలుగా ఈ మందిరం పునరుద్ధరించబడుతూనే ఉంది. అయితే చివరిగా పునరుద్ధరించబడి 50 సంవత్సరాలు అయ్యిందట. ఈ రాజ్ద్వార్ మందిరానికి పక్కనే రోడ్డుకు యువతల వైపు ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే అయోధ్య రక్షకుడైన హనుమాన్ మందిరం. శ్రీరామునితో పాటు అయోధ్యకు చేరుకున్న ఆంజనేయుడు ఇక్కడ కూడా రామునికి రక్షణగా తను నివాసం ఉన్న చోటు చాలా ఎత్తులో ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం తర్వాత తనకు సహాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించి తనకు అధికంగా సహకరించి అమితంగా సేవించి పూజించిన హనుమంతునికి మాత్రం తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్నతమైన స్థానం ఇవ్వాలని నివాసయోగ్యమైన ఈ స్థలం ఇస్తాడు శ్రీరాముడు. ఆ స్థలంలోనే ఇప్పుడు మనం చూస్తున్న మందిరం నిర్మితమైందని పురాణ చరిత్ర. పురాణ ప్రసిద్ధమైన ఆంజనేయుని దర్శనానికి వెళ్లాలంటే సుమారుగా 70-80 మెట్లు ఎక్కాలి. అయోధ్య వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఈ ఆంజనేయుని దర్శనం అయిన తర్వాతనే శ్రీరామ మందిరానికి వెళ్లడం ఒక ఆనవాయితీ. పది శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయ ప్రధాన గర్భాలయంలో ఆంజనేయుని రూపం తల్లి అంజనాదేవి ఒడిలో కూర్చున్నట్లుగా ఉంటుంది.
ఈ ఆలయానికి ప్రవేశ మార్గం ఒకటైతే బయటకు వచ్చే మార్గం వేరొకటి. అయితే బయటకు వచ్చే దారిలో పాత కట్టడాల స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న లోపలి భవనాలు ఇవి. ఎక్కడైతే ప్రారంభంలో గుడిమెట్లు ఎక్కుతూ లోపలికి వస్తామో బయటకు వచ్చేటప్పుడు కూడా వేరే దారిలో వచ్చిన ఆ ప్రారంభ మెట్ల దారి వద్దకే వస్తాం. అయోధ్య జంక్షన్ నుండి కిలోమీటర్న్నర దూరంలో, శ్రీరామ మందిరానికి కిలోమీటర్ దూరంలో ఈ హనుమాన్ మందిరం ఉంటుంది.